హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం కాశీ యాత్రలో భాగంగా కాశీలోని గ్రామదేవతను దర్శించుకుందాం రండి. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది వీడేంటి ఈ వేసులో వచ్చాడని. కాశీలోని గ్రామదేవత అంటే ఎవరో కాదండి, వరాహి అమ్మవారు. ఇప్పుడు ఆషాఢంలో వరాహి నవరాత్రులు జరుగుతాయి. అప్పుడు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు జరిగే ఈ 9 రోజులు అమ్మవారికి ఎంతో ప్రత్యేకతమైనదన్నమాట. మనకి వరాహి అమ్మవారు అంటే ఎవరు అని చాలామందికి తెలియకపోవచ్చు. మన వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే ఈ అమ్మవారు. భూదేవి అని కూడా చెప్తారు. ఎందుకంటే తను చేతుల్లో ఒకటి నాగలి, మరొకటి రోకలు కూడా ఉంటుంది. సో ఫోటోలో చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు కాశీలో అమ్మవారు ఎలా ఉంటారు, ఇక్కడ దర్శనం ఎలా జరిగిద్ది అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాశీలో ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 10 లోపల మనం ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే వస్తారు. సో కాశీలో దర్శించుకునే టెంపుల్లో ఇది ఒక టెంపుల్. ఎందుకంటే గ్రామదేవత కాబట్టి కంపల్సరీగా మనం దర్శించుకోవాలి. అందుట్లో ఈవిడ వరాహి అవతారంలో ఉన్నారు కాబట్టి ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది. సో కాశీ వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనం దర్శించుకోవాల్సిన టెంపుల్లో ఈ అమ్మవారు ఒకళ్ళు. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని చూడండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.